హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు అయితే మన వర్క్ వచ్చేసరికి రాజీనార్ అండి. రాజీనార్లో మనం చిల్లర వర్క్ సంబంధించిన కౌంటర్ అయితే చేయాలి. దానికి చేయడానికి అయితే మనం బద్దలు అయితే తీసుకున్నాం అనమాట, ఫ్రేమింగ్ చేయడానికి. ఆ బద్దలు అయితే మనం ఇక్కడ చిత్ర మిషన్ లో వేసాము. ఇక్కడ అయితే ఇప్పుడు ఈ బద్దలు తీసుకొని అయితే మనం రాజీనార్ అయితే వెళ్ళాలి. ఇప్పుడే తీశారు. నేను వచ్చేసరికి చాలా త్వరగా వచ్చాను. నేను 8:30కి వచ్చాను, కానీ మన వాళ్ళు ఇప్పుడు 9:30 అవుతుంది. గంట లేట్ లో ఉన్నారు వీళ్ళు. అయితే ఇప్పుడు మన బద్దలు ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది మరి మన వాళ్ళకే తెలుస్తుంది. ఇవన్నీ బయట పెట్టుకోవాలి వీళ్ళు. ఇది వచ్చేసరికి సీతారాంపురం సిగ్నల్ సెంటర్ అండి. ఇక్కడ మనకి షాప్ అయితే దీనికి పెట్రోల్ బంక్ ఉంటుంది. పెట్రోల్ బంక్ పక్క రోడ్లో చిన్న సిమెంట్ రోడ్లు అనమాట. ఇక్కడైతే మనకి ఈ షాప్ లో అయితే మనం ఇక్కడ చిత్ర మిషన్లు ఇక్కడ మనకి తక్కువకి రీజనబుల్ గా మనకి చేసి పడతారా ఉంటారు వీళ్ళు. అలాగే ఇక్కడికి వచ్చేసరికి మనకి బద్దలు బెజ్జాలు వేసే మిషన్లు అయితే ఇక్కడ ఉంటాయి. బద్దలు బెజ్జాలు కానీ కోసాలు కానీ ఇక్కడ ఈ మిషన్ ఇది వచ్చేసరికి చిత్ర మిషన్. అలాగే ఇటు పక్క వచ్చేసరికి చిత్ర మిషన్, అటు పక్క వచ్చేసరికి టెంబర్ డిపోలు అవి ఉంటాయి అనమాట. ఇదైతే మనం అయితే ఇక్కడైతే మనం బద్దలు అయితే ఇచ్చాం. ఈ బద్దలు తీసుకొని నేనైతే రాజీనార్ అయితే వెళ్ళాలి. మనకి వచ్చేసరికి షాప్ పేరు ఇదండి. ఇదిగోండి, ఇప్పుడు అయితే మనకి ఒక 2 బద్దలు, బారు బద్దలు, అలాగే అద్దాలు వచ్చేసరికి 3 బద్దలు అనమాట. అయితే ఈ బద్దలు అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడైతే నేనైతే ఇప్పుడు రాజీనార్ అయితే వెళ్తున్నాను. రాజీనార్ వెళ్ళి మీకు ఏంటి అనేది అక్కడ చూపిస్తాను. ఇకైతే మన సీతారాంపురం నుంచి మనం రాజీనార్ బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇది మొన్న బుధవారం నాడు ఓపెనింగ్ అయింది. తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఈ కొట్టు ఇది వచ్చేసరికి షాప్ అనమాట. ఇది షాప్ లో మనం ఈ కబోర్డ్ అయితే చేస్తున్నాం. దీనికి సంబంధించిన బద్దలే మనకి బద్దలు అనమాట. ఇవి అయితే మనం గీసి ఇప్పుడు ఇవి అయితే రెడీ చేస్తున్నాము. అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి 2 షీట్లు అయితే తెప్పించాం. ఇవి అయితే మనకి ఇక్కడ 2 సరుకులు అయితే చేయాలి. 2 సరుకులు ఇక్కడ ఒక డోర్ అయితే పెట్టాలి. అలాగే మనం ఇక్కడ ఈ పైకి వచ్చేసరికి ఇది ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఈ పైన ఇక్కడ ఈ చెక్క అయితే రావాలి. ఈ సైడ్ డోర్ కూడా రావాలన్నమాట. అంటే జనాలు ఎవరో ఇటేపు వెళ్ళిపోకుండా గబుక్కున ఇక్కడ డోర్ పెట్టేసి ఇక్కడ పైన ఒక ఫోల్డింగ్ డోర్ అయితే వేస్తాము. ఈ రోజు అయితే మనం ఇక్కడైతే ఈ వర్క్ అయితే చేస్తున్నాము. ముందు ఈ ఫ్రేమ్ చేసేసి బెజ్జలు అవి కొట్టేసాను ఆల్రెడీ. ఇక దిగేసిన తర్వాత అప్పుడు మనం ఇక ఈ ఫ్రేమ్ బిగించి అద్దం కొలత ఇవ్వాలి. దీనికి ఇక్కడ వచ్చేసరికి అద్దం వస్తుంది. ఇంక ఈ చివరి వచ్చేసరికి ఇది డమ్మీ పెట్టేస్తాం. ఈ షీట్ ఉంది, ఆ షీట్ కట్ చేసి దీనికి డమ్మీ అయితే చేస్తాం అనమాట. ఇంక ఈ వర్క్ అయితే ఇక్కడైతే మనం వర్క్ అయితే చేస్తున్నాం. ఇంకా నేను సురేష్ అయితే ఇక్కడ చేస్తున్నాం అనమాట. ఇకైతే ఈ రోజు అయితే ఈ ఫ్రేమ్ అయితే మనం తయారు చేసి ఫినిషింగ్ చేసి మనం పేపర్ అయితే కొట్టేసి అంతా బిగించేసామండి. బిగించేసి మనం ఇదైతే నువ్వుడు షీట్ అయితే మనం డమ్మీ చేసాం అనమాట. ఇదైతే మనకి వైట్ అద్దం వస్తుంది. అంటే ఏమన్నా ఐటమ్స్ ఏమన్నా పెట్టుకున్నా ఇక్కడ కనపడ్డానికి ఇదైతే మనం అద్దం అయితే ఆర్డర్ ఇవ్వాలి. ఇంకా అద్దం ఒకటి వేసి మనం ఎదర డిజైన్ బిల్డింగ్ అయితే కట్టాలి. దీనికి సేమ్ అలాగే ఇటు కూడా అలాగే మనం డిజైన్ బిల్డింగ్ కట్టాలన్నమాట. దీని వరకు ఇక ఫ్రంట్ అయితే ఇలాగ ఇచ్చింది. అలాగే దీనికి సైడ్ లోపలికి వెళ్ళటానికి మనం ఇక్కడ డోర్ అయితే పెట్టాం. ఇది బయటకు పెట్టాం అనమాట. అలాగే ఈ పైన కూడా ఫోల్డింగ్ అయితే పెట్టాం, ఫ్లోడింగ్ డోర్. అంటే లోపలికి ఎవరు వెళ్ళిపోకుండా గప్పున ఇలాగైతే మనం పెట్టాం అనమాట. ఇదైతే ఈ వర్క్ అయితే అయింది ఇది ఒకటి. అలాగే మనం లోపల వచ్చేసరికి ఈ లోపల అయితే మనం ఇగోండి ఈ సరుకులు పెట్టుకోవడానికి అయితే మనం ఇదైతే రెడీ చేసాము. అలాగే ఇక్కడైతే మనం ఒక 3 గిన్నెలు పెడతారు. అంటే చిల్లర ఏమైనా పెట్టుకోవడానికి కానీ ఇంకా డబ్బులు కానీ ఏదో ఒకటి పెట్టుకోవడానికి ఇది సరుకు అయితే చేసాం ఇది ఒకటి. అలాగే కింద కూడా ఒక సరుకు చేసాం. ఇంకా ఈ కాగితాలు కానీ ఏదైనా పెట్టుకోవడానికి ఈ ఒక 2 సరుకులు చేసాం. అలాగే ఇటు పక్క మనం డోర్ పెట్టి లాక్ పెట్టాం. ఇదిగోండి ఇలాగ వచ్చిందనమాట ఇది. అందుకే ఈ సరుకులు కనపడకుండా అటు పక్క అద్దం పెడితే ఈ సరుకులు కనపడతాయి మనకి. అందుకే మనం అది ఫ్రంట్ పక్క మనం డమ్మీ చేసాం అనమాట. డమ్మీ చేయడం వల్ల మనకి లోపల ఏమున్నది అనేది కనపడదు అనమాట. ఇదైతే మనం ఈ డోర్ పెట్టి ఇదొకటి అయితే కంప్లీట్ చేసాం. ఈ రోజు అయితే ఇంతవరకు వర్క్ అయితే చేసామండి. ఇదంతా షీట్లు కోసుకొని ఈ షీట్ వచ్చేసరికి హెచ్డి అయితే ఇది నువ్వుడు నామినేషన్ అండి మనం వాడింది. ఇది MDF. ఇది షీట్ కూడా మీకు బాగుంటుంది అనమాట, గట్టిగా ఉంటుంది. ఈ షీట్ వచ్చి కూడా 3000 చిల్లరే ఉంటుంది. ఇది మామూలు నువ్వుడు షీట్ అయితే 2000 చిల్లర ఉంటుంది. ఇదైతే షీట్ అయితే మీకు బాగుంటుంది చేసుకోవడానికి, బాగా మంచి గట్టిగా ఉంది. షీట్ కూడా బాగుంది. ఇక అలాగే మనం ఇంకా
ఈ డోర్ కూడా ఇలా వస్తుంది అనమాట. ఇది అయితే ఇప్పుడైతే ఇంకా ఈ షీట్ అయితే మిగిలింది మనకి. ఈ షీట్ 2 షీట్లు తెప్పించాం. 2 షీట్లలో మనకి ఈ షీట్ అయితే మిగిలింది. ఇప్పుడు ఇదేం చేస్తున్నాం అంటే పైన ఒక కబోర్డ్ ఉంది. 2.5-4 సైజు కబోర్డ్ అయితే ఉందన్నమాట. ఆ 2.5-4 సైజు ఒక కబోర్డ్ అయితే చేయాలి. అది చేసిన తర్వాత మిగతాది మిగిలిది ఇంకొక కొద్దిగా మిగిలిద్ది. అది మిగిలింది మనం ఇక్కడ దేవుడి మందిరం కూడా చేసేద్దామండి అని చెప్పాను. మరి వాళ్ళు ఓకే అంటే ఇదాను పైది రేపైతే ఈ 2 చేయాలి. పై కబోర్డ్ ఒకటి అయితే ఉంది. ఇంక ఈ 2 అయితే మనం రేపైతే వర్క్ అయితే చేయాలి. ఇక రోజైతే మనం ఇంతవరకు అయితే వర్క్ అయితే చేసి ఇంక ఇవన్నీ సామాన్లన్నీ పక్కన పెట్టుకొని ఇవన్నీ చదువుకున్నాం మనం. ఇదండి ఈరోజు ఇంకా మనకి ఈరోజు వర్క్ అయితే ఇది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.